హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్ని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చానమాట. ఈరోజు ఏంటంటే చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఊర్లో, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో క్రిస్మస్కి అయితే హాలిడేస్కి వెళ్ళాను. కానీ మేము పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఏదో పండగలకి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. సో ఈరోజు కూడా అంతేను, మా నాయనమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. అదేంటంటే ఈరోజు సెమీ క్రిస్మస్ ఉంది, అట్లాగే రేపు క్రిస్మస్ కూడా చూసుకొని వస్తూ ఉంటాం అనమాట. సో మేమైతే బయలుదేరామన్నమాట. ఆఫ్టర్నూన్ అలా లంచ్ చేసేసుకొని తర్వాత మా ఊరి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా సంవత్సరాలు అయిపోయినట్టుంది నాకైతే ఈ ఏరియా అంతా చూసి, కూడా చిన్నప్పుడు ఎప్పుడో చూస్తూ ఉండేవాళ్ళము. తర్వాత ఈ సీజన్కి క్రిస్మస్ వచ్చే టైం కండి వీళ్ళకి వడ్లన్నీ చేతికి వచ్చేస్తాయి. ఇదిగోండి చూడండి ఎట్లా ఆరబోసారో. ఆ వడ్లన్నీ కూడా కొప్పలు కొట్టేసేసుకొని వడ్లన్నీ ఇంటికి తెస్తారు. మంచిగా ఉన్నప్పుడు వాటిని అమ్ముకుంటారు అనమాట. ఇంకా వడ్లన్నీ అయిపోయిన తర్వాత కొంతమంది ఏమో శనగ వేశారు, కొంతమంది ఏమో మొక్కజొన్న వేశారనమాట. సో ఇది ఊరు. దారి పొడవునా ఇది చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి. మధ్యలో ఇంకా వచ్చి రెడీ అయ్యి ఫ్రెష్ అయిపోయాం. ఈవినింగ్ అలా వెళ్ళాము. చర్చ్ కాంపౌండ్కి వెళ్తే మాకైతే సెమీ క్రిస్మస్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆంటీ వాళ్ళందరూ కూడా సాంగ్స్ పాడుతున్నారనమాట. ఫస్ట్ వచ్చేసి సాంగ్స్ పాడుతున్నారు. సాంగ్స్ తర్వాత మెసేజ్ ఉంటుందన్నమాట. మెసేజ్ తర్వాత మళ్ళీ పిల్లలు వేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందుకోసమని ఇక్కడైతే ఆంటీ వాళ్ళందరూ కూడా ఫస్ట్ సాంగ్స్తో స్టార్ట్ చేస్తున్నారు. సో చర్చ్ కాంపౌండ్ అంతా కూడా మంచిగా లైట్స్తో అయితే చాలా డెకరేట్ చేశారు. మేము వెళ్ళినప్పటికైతే కొంతమందే ఉన్నారు, కానీ ప్రోగ్రాం అలా నడుస్తూ ఉండగా చాలామంది అయితే వచ్చేసారండి. సో ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనగానే కొంతమంది అయితే సాంగ్స్ పాడుతూ ఉన్నారు. ఎవరి ప్రోగ్రామ్స్లో వాళ్ళు బిజీ ఉన్నారనమాట. సో ఇక్కడ చూసారు కదా, ప్రతి ఒక్క బజార్కి ఒక పెద్ద స్టార్ అయితే ఇక్కడ కడుతూ ఉంటారు. సో ఇక్కడ కొంతమంది చర్చ్ ఎల్డర్స్ వచ్చేసి అంటున్నారు, పాస్టర్ గారు వాళ్ళకి కొంచెం సన్మానం చేద్దామని. ఎవ్రీ సెమీ క్రిస్మస్కి కూడా ఇలా చేస్తూ ఉంటారంట. సో అలా ఆ విధంగానే వీళ్ళు ప్లాన్ చేసుకున్న విధంగానే సెమీ క్రిస్మస్కి అయితే వీళ్ళు పాస్టర్ గారికి అయితే చర్చ్ ఫాదర్కి సన్మానం చేస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది ఎవరైతే స్త్రీలు ఉన్నారో, పెద్దవాళ్ళు ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక టీమ్గా వచ్చేసేసి పాస్టర్ గారికి చర్చ్ తరపున, వాళ్ళు సంఘం తరపున అనమాట సన్మానం అనేది చేస్తూ ఉంటారు అనమాట అండి. ఆ తర్వాత వచ్చేసి మాకైతే ఎవ్రీ ఇయర్ ఈ విధంగా కలిసి అందరము కూడా ఇయర్లో ఒక్క ఫెస్టివల్కి మాత్రమే ఫ్యామిలీ అంతా కూడా కలుసుకుంటాము. అది ఇక్కడ ఊర్లో ఈ విధంగా పండుగ జరుపుకోవటం, ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవటం మా అందరికైతే చాలా హ్యాపీ. కొన్ని విలేజెస్లో అయితే ఇలా చేయరు, కానీ ఈ విలేజ్లో మాత్రం నేను చూసింది మాత్రం అందరూ కూడా కలిసిమెలిసి చాలా యూనిటీగా అనేది సెలబ్రేట్ చేశారు. సో ఇక్కడ ఆ కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది. మా వాళ్ళు అయితే పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా, మా గ్యాంగ్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సిటీలో ఉండే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఈ క్రిస్మస్ టైము అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వరండి. హాలిడేస్ కానీ లీవ్స్ కానీ పెట్టుకొని అయినా సరే ఆ ఫెస్టివల్ అంతా అయిపోయేంత వరకు, స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యేంత వరకు మొత్తం ఉండేసి మంచిగా అందరితోటి కలిసిమెలిసి ఉండేసి ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేసేసి తర్వాత వాళ్ళ ఊర్లకైతే రిటర్న్ వెళ్ళిపోతారు. సో ఇక్కడ పాస్టమ్మ గారికి బట్టలు తెచ్చారనమాట, డ్రెస్సెస్. సో వాళ్ళు అవి కూడా వాళ్ళకి ఇచ్చేసేసి కొంచెం పాస్టమ్మకి సన్మానం అది చేస్తూ ఉన్నారు. నేనైతే నిజం చెప్పాలంటే ప్రాపర్గా వీడియో కూడా అయితే నేనైతే తీయలేకపోయాను. నేను కెమెరా వేరే వాళ్ళకి ఇచ్చేసి తీయమన్నా అనమాట. మా వాళ్ళైతే అసలు గొడవ చేస్తున్నారు ఫుల్గా. అసలు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయామన్నమాట. అంతమంది జనాన్ని చూస్తూ ఈ విధంగా సాంగ్స్ ఇంకా ఈ యాక్టివిటీస్ అన్నీ చూసి అందరికి చాలా హ్యాపీగా ఉంది. సో పాస్టర్ గారు వచ్చి, ఒక బ్రదర్ వచ్చి మంచి మెసేజ్ చెప్పారండి. చూడండి, మాకైతే చర్చి గ్రౌండ్ అంతా కూడా ఫుల్ లైట్స్ తోటి చాలా మంచిగా ఉంది. సో ఇదైతే మాది చర్చ్ అనమాట. ఈ చర్చిని అయితే ఫుల్గా లైటింగ్స్ తోటి డెకరేట్ చేశారు. ఎవ్రీ ఇయర్ కూడా ఎల్డర్స్ అందరూ కూడా కలిసి ఈ డెకరేషను ఇవన్నీ కూడా, క్రిస్మస్ ట్రీ కానీ అన్నీ కూడా వాళ్ళే చూస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈచ్ బజార్కి వచ్చేసి ఒకళ్ళు స్టార్ పెడతారు పెద్దది బజార్ తరపున. ఆ విధంగా కూడా పెట్టేశారు. సో జనాలందరూ
మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. జనం ఇంకా వస్తూనే ఉన్నారండి. అంటే వేరే ఊర్ల నుంచి అట్లాగా పండగ కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ టైంలో. వాళ్ళందరూ కూడా వస్తారనమాట. అదొక సంతోషంగా ఉంటుంది. ఒక మంచి టైం పాస్‌గా ఉంటదనమాట. ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూడటం. సో, వాక్యం అయిపోయిన తర్వాత మెసేజ్ చెప్పిన తర్వాత క్రిస్మస్ మెసేజ్. తర్వాత ఇవైతే కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయండి. కొంతమంది డాన్సెస్, సాంగ్స్ ఇట్లాగా అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు నేర్చుకునేటువంటి కోలాటం వేయటము. ఒక టీమ్ ఒక్కొక్క దానికి ఒకళ్ళు ఉంటారనమాట. సో, ఈ డాన్సులు, ఈ పాటలు ఇవి ఏదైనా కోలాటం ఉంటే ఒక ఆంటీ ఉన్నారు. ఆ ఆంటీ నేర్పిస్తారు. ఇంకొక అమ్మాయి ఉంది. సో, వాళ్ళు నేర్పిస్తారంట ఎవ్రీ ఇయర్ కూడా. నాకైతే తెలియదు కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ టీమ్ అంతా కూడా కోలాటం టీమ్ అని చెప్తూ ఉంటారనమాట. వీళ్ళు ఏదన్నా ఒక సాంగ్‌కి కోలాటం నేర్చుకొని ఈ విధంగా ఎవ్రీ ఇయర్ అయితే కోలాటం అనేది వీళ్ళైతే చేస్తూ ఉంటారు. సో, చాలా బాగుంది. నైట్ 11:30, 12 అయినా కూడా ఎవ్వరు కూడా నిద్రపోవాలి, ఇంటికెళ్దాం అన్నట్టయితే ఎవరు లేరు. అందరూ కూడా చాలా యాక్టివ్‌గాను, ఇంట్రెస్ట్‌గా ఉన్నారు అవి చూడటానికి, వినటానికి. ఆల్మోస్ట్ అక్కడున్న ఇళ్ళల్లో ఎవరు లేరనుకుంటా. అందరు ఇక్కడే ఉన్నారు అనిపించింది నాకైతే చూస్తుంటే. పండగైతే 25th కన్నా కూడా ఇంకా ముందే వచ్చిందేమో అని కూడా అనిపించిందనమాట చూస్తుంటే మాత్రం. సో, ఈ విధంగా కొంతమంది ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే భోజనాలు కూడా పెడతారనమాట. సో, ఆ భోజనాలు వెళ్ళి తినేసి డిన్నర్ చేయటారు. అంటే సెమీ క్రిస్మస్ వర్షిప్ ఫాలోడ్ బై డిన్నర్ అని చెప్పి అనుకోవచ్చు. సో, డిన్నర్ చేస్తూ ఉన్నారు. తర్వాత అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 25th ఎర్లీ మార్నింగ్ ఇక్కడ సర్వీస్ ఉంటుందన్నమాట. మేబీ అన్ని చర్చెస్‌లోనూ ఉంటది. సో, మాకైతే ఇక్కడ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ చర్చ్ అయిపోయిన తర్వాత అందరూ చర్చి బయట కలిసి ఈ విధంగా ఒక గిరేస్తారంట. రౌండ్‌గా నుంచోవటము. ఆ రౌండ్‌గా నుంచొని కోలాటం వేయటాలు, కొంచెం సాంగ్స్ పాడటము, ప్రైజ్ చేయటము ఈ విధంగా ఉంటుంది. అందరూ ఎవ్రీవన్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వీడియోలో అయితే చూడండి. మీరైతే ఒకళ్ళైతే స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మీరు ఆ స్పెషల్ గెస్ట్‌ని ఎంతమంది మీలో చూసారో నాకైతే తెలియదు కానీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ ఇది అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఈ క్రిస్మస్ గిరి అనే దాంట్లో అయితే అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారండి. నియర్లీ ఇక్కడైతే మాకు ఎర్లీ మార్నింగ్ చర్చ్ అయిపోయిన తర్వాత 1 అవర్ ఉంటుందన్నమాట. 4-5 ప్రేయర్ అయిపోయిన తర్వాత 5-6 ఇదైతే వేస్తూ ఉంటారు. ఆంటీ వాళ్ళు అందరూ కూడా వీడియో తీస్తున్నాము అంటుంటే తీయండి వీడియో అని చెప్తున్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాం కదా ఈ విధంగా ఫెస్టివల్ అనేది సెలబ్రేషన్స్కి చాలా నచ్చేసింది అనమాట చేయటం. అందరూ కలిసి యూనిటీగా చేయడం ఈ రోజుల్లో అయితే ఎక్కడ చూడలేదు. ఓన్లీ విలేజెస్లో మాత్రమే ఇదైతే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.